హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ నిద్ర ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి. స్లీప్ అనేది మనకి ఎంత అవసరం అనేది చాలామందికి తెలియదు అనమాట. ఎందుకంటే నిద్ర టైం ఎంత తగ్గించుకుంటే మిగిలిన టైం అంత ఎక్కువ ఉంటుంది, నేను అంత ఎక్కువ చదువుకోవచ్చు, లేకపోతే నేను అంత ఎక్కువ వర్క్ చేయొచ్చు, ఎక్కువ ప్రొఫెషనల్గా ఇంప్రూవ్ అవ్వచ్చు అని రకరకాలుగా అనుకుని నిద్ర ఎంత తక్కువ పోతే అంత బెస్ట్, మనకు టైం కలిసి వస్తుంది, నిద్రకేముంది, నిద్ర ఏముందలే అని చాలామంది లైట్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలా చేయటం వల్ల లైఫ్లో ఎప్పుడు మనం సక్సెస్ అవ్వలేమనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఫిజికల్గా మన బ్రెయిన్కి కావాల్సింది నిద్ర ఎంత అవసరం అంటే అది ప్రైమరీ నీడ్ లాగా. మనకి గాలి, నీరు, మన ఆహారము, తర్వాత మనకు స్లీప్ అంత అవసరం అన్నమాట. ఇప్పుడు తినకుండా అయినా కొన్ని రోజులు ఉండగలుగుతాం, వాటర్ తాగకుండా కొన్ని వారాలు ఉండగలుగుతాం, లేకపోతే స్లీప్ లేకుండా మాత్రం 2-3 డేస్ కన్నా ఎక్కువ ఉండలేమనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సిమ్టమ్స్ కనపడిపోతూ ఉంటాయి. నువ్వు నిద్రపోకపోతే నీ బాడీ నీ ఆధీనంలో, నీ కంట్రోల్లో ఉండదు. అది రకరకాలుగా పడిపోతూ ఉంటాం, యాక్టివ్గా ఉండము, మర్చిపోతూ ఉంటాము, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, కాళ్ళు చేతులు మనకి మన మాట వినవు. ఇలాంటివన్నీ రాను మెల్లిగా అలా బాడీ సెట్ అయిపోతూ, చేంజ్ అయిపోతూ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకి ఆహారం ఎంత ముఖ్యమో, మన ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, మనకి నిద్ర వీటన్నిటికన్నా ఇంకా ఎక్కువ ముఖ్యం అన్నమాట. ఎందుకంటే డేలో చేసినవన్నీ, డేలో వచ్చిన ఆలోచనలన్నీ, డేలో నేర్చుకున్న మన చదువు కానీ, ప్రొఫెషన్ సంబంధించి కానీ, స్కిల్స్ కానీ ఏవైనా నైట్ నిద్రపోయినప్పుడు అవన్నీ లెవెల్ చేసి ఒక సెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ చదువుకునేటట్టు, మళ్ళీ ప్రొఫెషన్లో అప్డేట్ అయ్యేటట్టు, మళ్ళీ వర్క్ బాగా చేసేటట్టు ఆ నిద్ర అనేది మనకి కల్పించింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నిద్రపోయినప్పుడు నిద్రలో ఏం జరుగుతుంది అంటే, మన బ్రెయిన్లో ఉన్న ఇన్బ్యాలెన్స్ ఫ్లూయిడ్స్ అన్నీ, ఎందుకంటే డేలో రకరకాల ఆలోచనలు, రకరకాల పనులు, రకరకాల చదువులు, రకరకాల వర్కులు ఎన్నో చేసి ఉంటాము, రకరకాల మనుషులు చూస్తుంటాం, రకరకాల మనుషులు పరిచయం అయి ఉంటారు, రకరకాల ఆలోచనలు ఎన్నో వచ్చి ఉంటాయి. ఇలాంటివన్నీ నిద్రపోయినప్పుడు ఇవన్నీ పనికిరాని చెత్తను తీసేసి పనికొచ్చే ఆలోచనలు సేవ్ చేసి బ్రెయిన్లో సెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసరికి మళ్ళీ ఫ్రెష్గా, నార్మల్గా మళ్ళీ ఎన్నైనా చదువుకునేటట్టు, ఎంత వర్క్ అయినా చేసేటట్టు, ఎంతమందితో అయినా మంచి యాక్టివ్గా మాట్లాడేటట్టు, పరిచయాలు పెంచుకునేటట్టు, స్కిల్స్ డెవలప్ చేసుకునేటట్టు, ఎక్కువ చదువుకునేటట్టు కూడా బ్రెయిన్ సెట్ చేసిద్ది అనమాట. కాబట్టి ఇవన్నీ సెట్ అవ్వాలంటే ముఖ్యంగా మనకు ఉండాల్సిందే నిద్ర. ఆ నిద్రలోనే ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అంతా బ్యాలెన్స్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి సెట్ చేసిద్ది అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిద్రే అన్నిటికన్నా ముఖ్యం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మన లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, మన లైఫ్లో ఒక గోల్ని అచీవ్ చేయాలన్నా, ఒక లక్ష్యాన్ని సాధించాలి అన్నా, దానికి సంబంధించిన స్కిల్స్ కానీ, వర్క్ కానీ, ఈ మెథడ్ కానీ, ఇంకా దానికి సంబంధించిన మెటీరియల్ కానీ, దానికి సంబంధించిన చదువు కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ, ప్రతిరోజు నేర్చుకుంటూ, ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉన్నవి కావాల్సినవి బ్రెయిన్లో సేవ్ చేసి పనికిరాని అన్నీ మళ్ళీ తీసేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ సెట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన నిద్ర చాలా ముఖ్యము. ఎంత ముఖ్యమంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మనం ఇంట్లో ప్రతిరోజు మార్నింగ్, సాయంత్రం ప్రతిరోజు 2 సార్లు ఇల్లు క్లీన్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్గా ఉంచుకుంటాం అన్నమాట. అదే 3-4 డేస్ అసలు ఇల్లు క్లీన్ చేసుకోకుండా, ఇల్లు ఊడవకుండా, తుడవకుండా అట్లాగే ఉంటే ఎంత చెత్త పెరిగిపోయింది, ఎంత వేస్ట్ మెటీరియల్ ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడి ఉంటుందో గుర్తుపెట్టుకోండి. అలాగే మన నిద్ర కూడా కరెక్ట్ అయిన నిద్ర పోనప్పుడు, కరెక్ట్గా 7-8 అవర్స్ నిద్రపోనప్పుడు మన బాడీలో, మన బ్రెయిన్లో జరిగే
ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా ఎక్కడికక్కడ అలాగే ఉండిపోయి ఆ చెత్తలాగా అలాగే ఉండి నెక్స్ట్ డే ఫోకస్డ్గా ఉండలేము, యాక్టివ్గా పనిచేయలేము, నెక్స్ట్ డేకి ఏమీ గుర్తుండదు. మళ్ళీ నెక్స్ట్ డే మనం ఏదైనా చదివినా నేర్చుకున్నా మళ్ళీ నెక్స్ట్ డేకి కూడా అది సేవ్ అవ్వక, అది గుర్తుపెట్టుకోలేక మళ్ళీ నెక్స్ట్ డే అది గుర్తురాదనమాట. కాబట్టి మన బ్రెయిన్ దాన్ని యాక్టివ్గా ఉంచాలి అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నిద్ర, నిద్ర, నిద్ర. స్లీప్, స్లీప్, స్లీప్. ఈ స్లీప్ అనేది మనకు చాలా ముఖ్యం. ఎన్నో రోగాల్ని నయం చేసేదే నిద్ర అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది పేషెంట్లు కూడా, ఎంతోమంది క్లయింట్లు కూడా నాకు చెప్పినవి ఏంటంటే, డాక్టర్లు కూడా ఎంతోమంది రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా షుగర్ కానీ, బీపీ కానీ, ఇలాంటి రకరకాల కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఉండి రకరకాల ట్యాబ్లెట్లు వేసుకుంటూ దానికోసం రకరకాల డైట్లు ఎన్నో ఫాలో అవుతూ ఉంటారు. వీటన్నిటికి కూడా నిద్ర అనేది, స్లీప్ అనేది వీటన్నిటిని రీసెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ఫ్రెష్గా యాక్టివ్గా అయ్యేటట్టు చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఏవైతే డిసీజులు ఉన్నాయో వాటిని రాను తగ్గించే విధంగా ఆ నిద్ర మనకు ఉపయోగపడుద్ది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నాకు ఎంతోమంది డాక్టర్లు కానీ వీళ్ళందరూ నాకు చెప్పినవి ఏంటంటే, నిద్ర చాలా ముఖ్యం, కానీ అందరూ నిద్రని అవాయిడ్ చేస్తూ నిద్రపోయే టైంలో రకరకాల ఆలోచిస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ రకరకాల స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోయి యాంగ్జైటీ, డిప్రెషన్లు ఎక్కువైపోయి వాళ్ళ నిద్ర అనేది తగ్గిపోయి వాళ్ళు రెస్ట్ ఆఫ్ డే అంతా యాక్టివ్గా లేకుండా మంచి కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేయలేక వాళ్ళ ప్రోడక్ట్లో కానీ, వాళ్ళ వర్క్లో కానీ, వాళ్ళ బిజినెస్లో కానీ, వాళ్ళ చదువులో కానీ గ్రోత్ చూపించుకోలేకపోతున్నారు అనేది చాలామంది చెప్పారన్నమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు స్లీప్ అనేది ప్రతి మనిషికి కదా, ప్రతి జీవికి కూడా స్లీప్ అనేది చాలా ముఖ్యం. వాటన్నిటికీ తెలుసు. మనకు మాత్రం ఎక్కువ ఆ స్లీప్ని తగ్గించేసి మిగిలిన వర్క్ ఎక్కువ చేసుకుని యాక్టివ్గా ఉండొచ్చు, మంచిగా నేర్చుకోవచ్చు, బాగా చేయొచ్చు అని మనం ఓవర్ థింకింగ్ వలన ఆ స్లీప్ తగ్గించేయటం వల్ల మనం రకరకాల రోగాల బారిన పడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి స్లీప్ చాలా ముఖ్యం. స్లీప్తోనే చాలా రోగాలు తగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోండి.